నమస్తే అండి, వెల్కమ్ టు వినీస్ రెసిపీస్. ఈరోజు మటన్ గ్రేవీ ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. ఎంతో టేస్టీగా రెస్టారెంట్ స్టైల్లో చేసి చూపిస్తాను, పదండి. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకోవాలండి. ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత అందులో చెక్క, యాలకులు 2, ఒక 5-6 లవంగాలు, 1 టీ స్పూన్ మిరియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర అండి. తర్వాత కాజు, ఒక 10 వరకు కాజు, 3-4 ఎండుమిర్చి, ఒక 3 టేబుల్ స్పూన్ల ధనియాలు. ఇవన్నీ మసాలా కోసం డ్రై రోస్ట్గా చేసుకోవాలి, వేయించుకోవాలి. బాగా ఎక్కువ మాడకుండా దోరగా వేయించుకోవాలి. అందులోనే ఎండు కొబ్బరి ఒక 3-4 ముక్కలండి, 3-4 స్పూన్ల ముక్కలు ఎండు కొబ్బరి ముక్కలు వేసుకొని అవి కూడా డ్రై రోస్ట్ చేసుకొని వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. చల్లారిన తర్వాత వాటిని మిక్సీలో వేసి మంచిగా గ్రైండ్ చేసుకోవాలి. మసాలా పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. వాటర్ వేసి ఫైన్గా పేస్ట్ చేసుకోవాలండి. కొద్దిగా ఉల్లిపాయలు కూడా వేయాలి. ఇలా చేసుకోవాలి, ఫైన్గా నున్నగా చేసుకోవాలి. బాగా స్టవ్ మీద ఒక కుక్కర్ పెట్టుకోవాలండి. 1 కేజీ మటన్ కోసం కావాల్సినంత పెద్ద కుక్కర్, ఒక 5 లీటర్ కుక్కర్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. 5-6 టేబుల్ స్పూన్ల ఆయిల్ అండి. అందులో యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు ఒక 4, షాజీరా, బిర్యానీ ఆకు ఇవన్నీ వేసుకొని వేయించుకోవాలి. అందులోనే సన్నగా తరిగిన 2 ఉల్లిపాయలు వేసుకోవాలండి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. అందులోనే 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అవి కూడా పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి. అంతా బాగా వేగిన తర్వాత అందులో పసుపు వేసుకోవాలండి. 1/2 స్పూన్ పసుపు, కారం సరిపడా వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ల కారము అన్నీ వేసి బాగా వేయించుకోవాలి. కొద్దిసేపు 1 నిమిషం పాటు అలా వేయించుకోవాలి. అందులోనే మనం శుభ్రంగా కడిగి పెట్టుకున్న మటన్ వేసుకోవాలండి. మటన్ ముక్కలు అన్నీ వేసి హై ఫ్లేమ్లో బాగా కలిపెట్టుకోవాలి. మొత్తం హై ఫ్లేమ్లోనే పెట్టాలండి. స్టార్టింగ్లో కదా అవి మంట ఎక్కువ ఉంటేనే బాగా ఉడుకుతుంది. మసాలాలు అన్నీ మటన్కి పట్టేలాగా బాగా కలుపుకొని 5 నిమిషాల సేపు అలానే కలుపుతూ ఉండాలండి. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి, 2 టేబుల్ స్పూన్ల సాల్ట్. మొత్తం బాగా కలుపుకోవాలి. మూత పెట్టుకొని 5-6 నిమిషాల సేపు ఉడికించుకోవాలి హై ఫ్లేమ్లో. మూత తీసి చూస్తే నీళ్ళన్నీ ఊరినాయండి. ఆ నీళ్ళన్నీ కూడా బాగా ఎగిరిపోయేలాగా ఇంకొకసారి మూత పెట్టి 5-6 నిమిషాల సేపు ఉడికించుకోవాలి. ఇప్పుడు కొంచెం మంట తగ్గించుకోవాలి, మీడియంలో పెట్టుకోవాలండి. ఇప్పుడు నీళ్ళన్నీ ఎగిరిపోయినాయి. అంతా ఒకసారి కలుపుకొని అందులో మనం గ్రైండ్ చేసుకున్న మసాలా పేస్ట్ వేసుకోవాలి. మసాలా అంతా మటన్కి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఆ మసాలాలు కూడా కొద్దిసేపు ఒక 2 నిమిషాల సేపు నూనెలో బాగా వేపుకోవాలి. అలా వేపుకుంటే మటన్కి మసాలా అంతా బాగా పడుతుందండి. ఒక 2 నిమిషాలు మగ్గిన తర్వాత అందులో టమాటాలు వేసుకోవాలి. 2 మీడియం సైజ్ టమాటాలు చిన్న చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అవి కూడా బాగా కలుపుకోవాలి. టమాటాలు మగ్గిన తర్వాత తగినంత వాటర్ వేసుకోవాలండి. ఇక్కడ 1/2 లీటర్ కన్నా కొంచెం ఎక్కువ నీళ్లు పట్టినాయి. తర్వాత మటన్ మసాలా 1 స్పూన్ వేసుకోవాలి. మటన్ మసాలా లేకపోతే గరం మసాలా అయినా వేసుకోవచ్చు. అంతా కలుపుకొని వాటర్ సరిపోయిందో లేదో చూసుకొని చిక్కగా ఉంటే మళ్ళీ వేసుకోవాలి. ఇంకా ఉడకాలి కాబట్టి నీళ్లు పడతాయండి. మొత్తంగా నాకు 3 గ్లాసుల వాటర్ పట్టినాయి. మటన్ని కూరలాగా గ్రేవీలాగా చేస్తున్నాం కాబట్టి వాటర్ కొంచెం పడతాయి అన్నమాట.
మూత పెట్టి 5-6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి, మెత్తగా ఉడికించుకోవాలండి. చూద్దామండి ఉడికిపోయిందేమో. కుక్కర్ ఓపెన్ చేద్దాం. కూర అయితే చాలా కలర్ఫుల్గా చాలా బాగా వచ్చినట్టుంది. మొత్తం బాగా ఉడికిపోయిందండి. కరెక్ట్గా గ్రేవీ కూడా సరిపోయింది. దీన్ని ఇప్పుడు మనం సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి. అలాగేనండి, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.